రియల్ ఇన్సిడెంట్ తెలంగాణలోని నాగర్ కర్నూల్ డిస్టిక్ లో జరిగింది. కథలోకి వెళ్తే స్వాతిరెడ్డి అనే ఒక అమ్మాయి ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేసేది. ఆ హాస్పిటల్ పక్కనే ఒక కంపెనీలో సుధాకర్ రెడ్డి అనే పర్సన్ మేనేజర్ గా పనిచేసేవాడు. అలా ఒక రోజు వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త లవ్ గా మారింది. అండ్ వీళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ వీళ్ళ ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళ నిజమైన ప్రేమ చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని వీళ్ళకి చాలా గ్రాండ్ గా పెళ్లి కూడా చేసేసారు. ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టిర్రు. అప్పటి నుంచి వీళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా జీవించేవాళ్ళు. సుధాకర్ రెడ్డి కూడా బిజినెస్ చేస్తూ బాగా డబ్బులు సంపాదించి వీళ్ళని చాలా బాగా చూసుకునేవాడు. అలా వీళ్ళ లైఫ్ చాలా ప్రశాంతంగా సాగిపోతూ ఉండేది. అయితే నవంబర్ 27, 2017 నాడు స్వాతిరెడ్డి వాళ్ళ అత్తకి కాల్ చేసి చాలా టెన్షన్ గా భయపడుతూ, అత్తయ్య నేను మీ కొడుకు బయటికి వెళ్తుంటే ఎవరో నలుగురు బైక్ల పైన వచ్చేసి యాసిడ్ తోటి మీ కొడుకు మొహం పైన కొట్టేసి వెళ్లిపోయారు. నాకెందుకో చాలా భయంగా ఉంది. అతన్ని మహబూబ్ నగర్ లోని SVS హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాము, మీరు తొందరగా వచ్చేసేయండి అని చెప్పింది. అది విన్న వెంటనే సుధాకర్ రెడ్డి పేరెంట్స్ కూడా వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ఈమె కాల్ చేసిరు. అయితే స్వాతిరెడ్డి కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి అక్కడే రిసెప్షన్ లో ఉంటున్న ఒక ఆమె దగ్గరికి వెళ్లి, అమ్మ యాసిడ్ పడి ఎవరన్నా ఇక్కడ అడ్మిట్ అయ్యారా అని అడిగితే, అవును ఇందాక ఒక ఆమె వచ్చింది, కానీ ఎందుకో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకొని వెళ్లిపోయింది అని చెప్పింది. ఇంతలో స్వాతిరెడ్డి వీళ్ళకి కాల్ చేసి, అత్తయ్య మేము హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కి వచ్చేసినాము, మీరు ఇక్కడికి వచ్చేయండి అని చెప్పింది. వెంటనే సుధాకర్ రెడ్డి పేరెంట్స్ అక్కడికి వెళ్లి చూస్తే సుధాకర్ రెడ్డిని ఒక రూమ్ లో పెట్టేసి అతనికి డాక్టర్లు అందరూ ట్రీట్మెంట్ చేస్తూ కనిపించారు. అసలు ఆ యాసిడ్ ఎవరు పోసిర్రు, ఎందుకు పోసిర్రు అనే కదా ఆలోచిస్తున్నారు. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వ్యక్తి సుధాకర్ రెడ్డే కాదు. మరి సుధాకర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిండో, అతనికి ఏం జరిగింది, మరి ఆ బెడ్ మీద ట్రీట్మెంట్ చేయించుకుంటున్న పర్సన్ ఎవరు, అండ్ ఈ కేసు మొత్తాన్ని ఒక చిన్న డౌట్ ద్వారా ఎట్లా సాల్వ్ చేసిర్రో అనే విషయాలు క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రియల్ స్టోరీ మాత్రం చాలా షాకింగ్ గా ఉంటది. వీడియోని మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారో తెలుసుకుందాం. అలా అక్కడ డాక్టర్లు అతనికి ట్రీట్మెంట్ ఇచ్చి ఫేస్ మొత్తం బ్యాండేజ్లతో చుట్టేసినారు. ఆ తర్వాత సుధాకర్ రెడ్డి వాళ్ళ వైఫ్ దగ్గరికి వచ్చి, మీ హస్బెండ్ ఫేసు 30% వరకు కాలిపోయింది, అతను రికవర్ అయ్యేంత వరకు ఇక్కడే వచ్చి ట్రీట్మెంట్ చేద్దాము, అతడు రికవర్ అయిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేద్దాం అని చెప్పేసి ఒక రూమ్లోకి షిఫ్ట్ చేసినారు. ఆ తర్వాత ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి డాక్టర్లు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే అప్పుడే సుధాకర్ రెడ్డిని చూడడానికి అతని పేరెంట్స్ కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అతన్ని చూస్తే అతని పర్సనాలిటీ, హైట్, కలర్ చూసి సుధాకర్ రెడ్డి వాళ్ళ అమ్మకి కొంచెం డౌట్ వచ్చింది. అతన్ని ఎంత పలకరించినా కూడా సైకిల్ చేస్తున్నాడు తప్ప ఏం మాట్లాడట్లేదు. అసలు యాసిడ్ ఎవరు పోసిర్రు, ఎందుకు పోసిర్రు, ఈ మధ్య కాలంలో ఎవరితోటైనా గొడవ జరిగిందా అని ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా అతను చేతులతో సైకిల్ చేస్తున్నాడు తప్ప నోరు తెరిచి మాత్రం మాట్లాడట్లేదు. అంతేకాకుండా సుధాకర్ రెడ్డికి బాగా క్లోజ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చి కూడా ఎంత పలకరించినా కూడా అతను సైకిల్ చేస్తున్నాడు తప్ప నోరు తెరిచి మాత్రం మాట్లాడట్లేదు. అంతేకాకుండా సుధాకర్ రెడ్డికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. అలాంటిది అతను ఎంతో ఇష్టంగా తినే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ని వాళ్ళ పేరెంట్స్ తయారు చేసి అతనికి తీసుకొచ్చి పెడుతున్నా కూడా అతను తినట్లేదు. ఇవన్నీ చేంజెస్ చూసి వాళ్ళకి ఎంత డౌట్ వచ్చినా కూడా స్వాతిరెడ్డి ఏడుపు చూసి అతను సుధాకర్ రెడ్డి అయి ఉంటాడులే అనుకున్నారు. అయితే అక్కడ డాక్టర్లు ఇతనికి మంచి ఫుడ్ పెట్టండి, అప్పుడే తొందరగా రికవర్ అవుతాడు అని చెప్తే అతనికి బాగా ఇష్టమైన మటన్ సూప్ తీసుకొచ్చారు. అతనికి అది తాపియడానికి ఎంత ట్రై చేస్తున్నా కూడా అతను తాగట్లేదు. ఎందుకు తాగట్లేదు అని ఎంత అడిగినా కూడా సైకిల్ చేస్తున్నాడు తప్ప నోరు తెరిచి మాత్రం మాట్లాడట్లేదు. ఇక వీళ్ళు ఎలాగైనా తాపించాలని బాగా ఫోర్స్ చేసి అతని నోటి దగ్గర పెట్టిర్రు. అప్పుడే అతను బలవంతంగా నేను తాగను అని నోరు తెరిచి చెప్పిండు. అప్పుడే ఆ వాయిస్ లో తేడా కనిపించేసరికి వీళ్ళకి డౌట్ ఇంకాస్త ఎక్కువైపోయింది. అప్పుడే సుధాకర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి, సార్ ఇట్లా మా అన్న మీద యాసిడ్ అటాక్ జరిగింది, అతనికి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నాము అని చెప్పిండు. యాసిడ్ అటాక్ ఎప్పుడు జరిగింది అంటే ఒక 1 వీక్ బ్యాక్ జరిగింది అని చెప్పిండు. మరి ఎప్పుడో జరిగితే ఇంత లేట్ ఎందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు, మీరు అప్పుడే కంప్లైంట్ ఇచ్చి ఉంటే వాళ్ళు తొందరగా దొరికేవాళ్ళు, ఇప్పుడు మేబీ ఎంత దూరం వెళ్ళిపోయారు ఏమో అని చెప్పిండు. అప్పుడు సుధాకర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, అదిగా సార్ అతనికి ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నాము, కానీ అతను మా అన్నలాగా అస్సలు అనిపించట్లేదు, అతని వాయిస్ కానీ అతని బిహేవియర్ కానీ మొత్తం తేడా కొడుతుంది, నాకెందుకో డౌట్ వస్తుంది సార్ అని చెప్పిండు. అప్పుడు పోలీసులు షాక్ అయిపోయారు. దీని వెనుక ఏదో పెద్ద ప్లానే ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. అప్పుడు సుధాకర్ రెడ్డి వాళ్ళ తమ్మునికి ఈ విషయాన్ని నువ్వు ఎవ్వరికి చెప్పకు అని చెప్పి అతన్ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళారు. వీళ్ళు అక్కడికి వెళ్లి ఎవరికి డౌట్ రాకుండా సుధాకర్ రెడ్డి వాళ్ళ తమ్ముడి హెల్ప్ తోటి ఆ పేషెంట్ ఫింగర్ ప్రింట్స్ ని కలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత సుధాకర్ రెడ్డి ఆధార్ కార్డు కూడా తీసుకొని వీళ్ళిద్దరి ఫింగర్ ప్రింట్స్ ని టెస్ట్ చేస్తే వాళ్ళిద్దరి ఫింగర్ ప్రింట్స్ అస్సలు మ్యాచే కాలేదు.
ఆ 2 ఫింగర్ ప్రింట్స్ 2 డిఫరెంట్ పర్సన్స్ వే అని కన్ఫర్మ్ అయ్యింది. ఇది కన్ఫర్మ్ అవ్వగానే వీళ్ళకి వచ్చిన బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే, మరి సుధాకర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిండో, అతనికి ఏం జరిగింది, సుధాకర్ రెడ్డి పేరుతోటి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న పర్సన్ ఎవరు అని. మరి వీటన్నిటికి సమాధానాలు స్వాతి రెడ్డికి అక్కడున్న పేషెంట్స్ కి మాత్రమే తెలుసు. అవి తెలుసుకోవడం కోసం వీళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే స్టార్టింగ్ లో మాకేం తెలియదని చెప్పారు. ఆ తర్వాత వీళ్ళ స్టైల్లో ఇంటరాగేట్ చేస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. అదేంటంటే స్వాతి రెడ్డికి 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకి నడుము నొప్పి స్టార్ట్ అయింది. ఫిజికల్ గా కొంచెం వీక్ కూడా అయ్యింది. అయితే ఆమె బాధ చూసి తట్టుకోలేక తన హస్బెండ్ హాస్పిటల్ కి తీసుకెళ్లిండు. ఆమెను చూసిన తర్వాత ఆ డాక్టరు ఈమెకి ఫిజియోథెరపీ చేయించాలని చెప్పిండు. అయితే అప్పుడే ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ గురించి వెతుకుతున్నప్పుడు రాజేష్ గురించి తెలిసింది. రాజేష్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళ్తే అతను కొన్ని రోజుల వరకు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పిండు. సరే అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండేవాళ్ళు. కానీ కొన్ని రోజుల తర్వాత సుధాకర్ రెడ్డి బిజీ అవ్వడంతో ట్రీట్మెంట్ కోసం స్వాతి రెడ్డి ఒక్కతే వెళ్లేది. అంతే, అక్కడి నుంచి ఈ కథ మొత్తం మలుపు తిరిగింది. ట్రీట్మెంట్ కోసం వెళ్లిన స్వాతి రెడ్డి ఫిజియోథెరపిస్ట్ రాజేష్ తోటి లవ్ లో పడింది. ట్రీట్మెంట్ పేరుతోటి స్వాతి రెడ్డి రెగ్యులర్ గా వెళ్లి అతన్ని కలిసేది. అయితే ఇలాగే కంటిన్యూ అయితే అందరికి డౌట్ వస్తుందేమో అనుకుని స్వాతి రెడ్డి తన హస్బెండ్ బయటికి వెళ్ళగానే రాజేష్ ని ఇంటికి పిలిపించుకునేది. ఇలా కొన్ని నెలల వరకు బానే కంటిన్యూ చేసారు. అయితే వీళ్ళ గురించి అక్కడి చుట్టుపక్క వాళ్ళు ఎవరో చూసి సుధాకర్ రెడ్డికి చెప్పేశారు. అప్పుడు సుధాకర్ రెడ్డికి ఈమెకి మధ్య చాలా గొడవ అయిపోయింది. అండ్ అప్పుడు స్వాతి రెడ్డి సుధాకర్ రెడ్డి కాళ్ళ మీద పడి, ఈ ఒక్కసారి నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి పనే చేయను, నేను ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడని చెప్పింది. ఇంకా ఆమె మాటలు నమ్మి సుధాకర్ రెడ్డి ఇంకా మారిపోతుందేమో అనుకుని ఒక ఛాన్స్ ఇచ్చి చూసిండు. అండ్ అదే అతను చేసిన పెద్ద తప్పు. అయితే తను మారిపోయినట్టు కొన్ని రోజులు నటించింది, కానీ రాజేష్ తో మాట్లాడకుండా చూడలేకుండా అస్సలు ఉండలేకపోతుంది. అయితే స్వాతి రెడ్డి ముందున్నవి 2 దారులు. ఒకటి, తన హస్బెండ్ కి విడాకులు ఇచ్చేసి రాజేష్ తో వెళ్లిపోవడం. కానీ అలా వెళ్లిపోతే ఈమె పరువు పోతుంది, పైగా మంచి ఆస్తి కూడా మిస్ అయిపోతుంది అనుకుంది. అండ్ సెకండ్, ఇవన్నీ పనులు మానేసి హ్యాపీగా భర్తతో ఉంటూ ఇంటిని పిల్లల్ని చూసుకోవడం. కానీ స్వాతి రెడ్డి ఈ 2 దారులు కాకుండా 3వ దారి ఎంచుకుంది. అందులో ఒక పెద్ద ప్లాన్ వేసింది. అదేంటంటే, ఎవడు సినిమాలో రామ్ చరణ్ ది అల్లు అర్జున్ ది ప్లాస్టిక్ సర్జరీ చేసి ఫేస్ మారుస్తారు కదా, అట్లా తన హస్బెండ్ ఫేస్ రాజేష్ కి పెట్టేసి తన హస్బెండ్ ని చంపేస్తే రాజేష్ తోటే ఇదే ఇంట్లో ఇదే ఆస్తి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా బతకొచ్చని అనుకుంది. ఈ ఐడియా మొత్తాన్ని రాజేష్ కి చెప్తే తను కూడా యాక్సెప్ట్ చేసిండు. అలా వీళ్ళిద్దరూ కలిసి ఒక మంచి ప్లాన్ వేసారు. అలా ఒక రోజు అంటే November 26, 2017 నాడు స్వాతి రెడ్డి వాళ్ళ 2 పిల్లల్ని అమ్మమ్మ ఇంటికి పంపించేసింది. ఆ తర్వాత ఎవరి లేని టైం చూసి రాజేష్ ని ఇంటికి పిలిపించుకొని తన బెడ్ కింద దాచేసింది. ఆ తర్వాత సుధాకర్ రెడ్డి ఇంటికి రాగానే తిని పడుకున్న తర్వాత ఒక అనెస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చేసింది. అతను స్పృహ కోల్పోయిన వెంటనే రాజేష్ కి సైగా చేసింది. ఆ తర్వాత రాజేష్ ఒక పెద్ద ఐరన్ రాడ్ తీసుకొని సుధాకర్ రెడ్డి నెత్తిపైన కొట్టేసిండు. అతని అరుపులు రాకుండా స్వాతి రెడ్డి పిల్లోతోటి అతని మొహాన్ని గట్టిగా నొక్కేసింది. అలా వాళ్ళిద్దరూ కలిసి అతన్ని దారుణంగా చంపేశారు. ఆ తర్వాత ఆ బాడీని బెడ్షీట్ తోటి చుట్టేసి ఒక కార్లో డిక్కీలో వేసుకొని నవాబ్పేట సైడ్ ఉన్న ఒక ఫారెస్ట్ ఏరియాలో ఎవరు రాని ప్లేస్ కి తీసుకెళ్లి పెట్రోల్ పోసేసి ఆ బాడీని అంటించేసారు. అలా సక్సెస్ఫుల్ గా వీళ్ళు ఆ బాడీని కాల్చేసి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. కొంచెంసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత స్వాతి రెడ్డి సడన్ గా కిచెన్ లోకి వెళ్లి ఒక బాటిల్లో యాసిడ్ తీసుకొచ్చి రాజేష్ మొహం పైన చల్లేసింది. చల్లిన తర్వాత కూడా రాజేష్ అరవకుండా అలాగే కూర్చున్నాడు. ఎందుకంటే ఇదంతా వాళ్ళ ప్లాన్ లో ఒక భాగం కాబట్టి. అలా ఫేస్ కాల్చేస్తేనే ఇతని ఫేస్ ప్లేస్ లో తన హస్బెండ్ సుధాకర్ రెడ్డి ఫేస్ అతికించవచ్చు అని అనుకుంది. అలా ఈ విషయం మొత్తం సుధాకర్ రెడ్డి పేరెంట్స్ కి చెప్పేసి అతన్ని మహబూబ్ నగర్ హాస్పిటల్ కి తీసుకెళ్లింది. కానీ అక్కడ ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాక అక్కడ నుంచి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కి తీసుకొచ్చి సుధాకర్ పేరుతోటి అడ్మిట్ చేయించింది. ఫైనల్ గా ఒక చిన్న డౌట్ వల్ల ఆమె దొరికిపోయింది. ఇలాంటి సీన్లు సినిమాలో మాత్రమే పాసిబుల్ అవుతాయి. అలాంటిది వీళ్ళు ఏ ధైర్యంతో ఇంత రిస్క్ చేసిరో నాకైతే అసలు అర్థమే కాలేదు. ఇలాంటి ప్లాన్ వేసిరంటే వీళ్ళది పెద్ద మాస్టర్ మైండ్ ఉండొచ్చు అని అనుకున్నా, కానీ ఒక చిన్న సింపుల్ డౌట్ ద్వారా వీళ్ళు దొరికిపోయారు. సో ఫైనల్ గా రాజేష్ ఒక వెజిటేరియన్ కాబట్టి అతను మటన్ సూప్ తాగలేకపోయిండు. అతను తాగలేకపోవడం వల్లనే అక్కడ కొంచెం డౌట్ వచ్చి అతను ఫైనల్ గా దొరికిపోయిండు. ఇన్ కేస్ అతను ఆ మటన్ సూప్ తాగినా కూడా మా అంటే ఒక 2 days మేనేజ్ చేసేవాడు, తర్వాత ఎలాగైనా దొరికిపోయేవాడే. ఈ కేసుని బేస్ చేసుకుని కిల్లర్ సూప్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా చేసారు. చాలా కేసెస్ లో కొంతమంది వాళ్ళ హ్యాబిట్స్ బిహేవియర్ సడన్ చేంజ్ అవ్వడం వల్లనే దొరికిపోయారు. అట్లా దొరికిపోయి కేసెస్ కూడా చాలా సాల్వ్ అయినాయి. అందులో ఈ కేసు కూడా ఒకటి. సో ఇది కంప్లీట్ గా స్వాతి రెడ్డి కేసు. ఈ కేసుకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కానీ సోర్సెస్ కానీ మన వాట్సాప్ ఛానల్లో లేదా టెలిగ్రామ్ ఛానల్లో లేదంటే ఈ డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తా. మీకు ఒకవేళ డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇది ఇవాల్టి స్టోరీ. మీకు గనుక రియల్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మంచి థ్రిల్లింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు నెక్స్ట్ వీడియో చేయాలన్న మోటివేషన్ కూడా వస్తుంది. బై.